ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలర్స్ ఇప్పుడు చందానగర్ లో ఏప్రిల్ 19th గొప్ప ప్రారంభం. చక్కని బెడ్ మీద ఉండి చుక్కలాంటి అమ్మాయిని ఎదురుగా ఉంటే ఆ అందాన్ని నీ ఒళ్ళోకి లాక్కోవాలి. లేచిపోతావేంటి? ఇది వరల్డ్స్ బెస్ట్ స్కాచ్. వరల్డ్స్ బెస్ట్ మనం తాగాం. మనం ఏం తాగుతామో అదే వరల్డ్స్ బెస్ట్. ఇంతకీ మనల్ని కిడ్నాపింగ్ అంటే నువ్వెవరు? పాతాళ భైరవిని. ఆ పోలీస్ చేతి నుంచి నిన్ను రక్షించి తెచ్చిన పాతాళ భైరవిని. నువ్వేంటి రక్షించింది? ఆ సిబిఐ ఆఫీసర్ ఫోర్ గ్రౌండ్ బ్యాక్ గ్రౌండ్ అవ్వాలని చిన్న జలకిచ్చాం అంతే. ఇంట్లో ఎవరు లేరు, సింగిలా మనం. అందరూ చచ్చిపోయారుగా. చచ్చిపోయారా? నో షాక్, టేక్ ఇట్. లండన్ లో ఖరీదైన కాంకర్డ్ విమానం ఎక్కాలని నేను గొడవ చేస్తే మా ఫ్యామిలీ మొత్తం టికెట్స్ బుక్ చేసుకున్నాం. దారిలో కార్ యాక్సిడెంట్ అయి నేను ఫ్లైట్ మిస్ అయ్యాను. ఆ ఖరీదైన ఫ్లైట్ యాక్సిడెంట్ అయి మా ఫ్యామిలీ మొత్తం ఖరీదైన లోకానికి వెళ్ళిపోయారు. నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవాలని ప్రిపేర్ అయ్యాను. ఇంతలో ఖరీదైన మనిషి కనపడ్డాడు. నా సూసైడ్ పోస్ట్పోన్ చేశాను. ఎవడా స్పీడ్ బ్రేకర్ గాడు? వీడే బాబు ఆ బ్రేకర్. ఊరికే పంపించడానిక నేను ఇక్కడికి తీసుకొచ్చింది. నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. వెళ్ళనివ్వను. బాబు వెళ్ళాలంటే ఓ పని చేయాలి. ఏంటది? నేను అడిగింది ఇచ్చి వెళ్ళిపో. కొండ మీద కోతినా? కాదు. ఏంటి మరి? ఈ గదిలో ఒక చీమని పట్టి నాకు ఇవ్వాలి. చీమా? వెతికిస్తే నువ్వు చెప్పింది నేను చేస్తాను, లేదా నేను చెప్పింది నువ్వు చెయ్యాలి. సంజే? ఏంటి సంజయ్? ఏదో శివంగిని పట్టుకోమన్నట్టు చెప్పింది సీమ గురించి. సీమ దొరకదా? బెల్లం బెల్లం దా దా. దొరికిందా? వెతుకు. నేను ఓడిపోయాను. నీకేం కావాలి? నాకా? నీకేం కావాలో అదే కావాలి. బెల్లం 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 నా వల్ల కాదు తల్లి, మీతో నేను పరిగెట్టలేను. మీరు తొందరగా పెళ్లి చేసుకుంటే మొగుళ్ళు వేసుకొని పరిగెట్టచ్చు. ఎప్పుడు చూసినా పెళ్లి పెళ్లి పెళ్లి. నాన్ సెన్స్. నాన్ సెన్స్ కాదే, కాస్త సెన్స్ తో ఆలోచించు. వాట్ ఇస్ దిస్ యార్? నా పెళ్లి కోసం ఇంత గొడవ ఏంటి? గొడవ కాదమ్మా, పెద్దవాళ్ళ బాధ్యత. తమ బిడ్డకి ఏ వయసులో ఏది జరగాలో అది జరిపించాలని అయిన వాళ్ళ ఆతృత. ఎవరు మీరు? ఇంటికి వెళ్ళాను. మార్నింగ్ వాక్ వచ్చారన్నారు. వాకింగ్ లో టాకింగ్ బాగుంటది కదా, క్లీన్ అండ్ గ్రీన్ గా కూడా ఉంటదని ఇక్కడికి వచ్చాను. చూడండి, ఇలా అపాయింట్మెంట్ తీసుకోకుండా మీట్ చేయకూడదు. ఈ రోజు ఏకాదశి మంచి రోజని మాట్లాడడానికి వచ్చాం. ఏం లేదమ్మా, పూనాలో మా అబ్బాయి ఇండియన్ పోలీస్ అనే సబ్జెక్ట్ మీద రీసెర్చ్ చేస్తున్నాడు. సో అంటే ముంబైలో నువ్వు జంబల్ ఠాకరే అనే మాఫియా కింగ్ ని బొంబాయి గేట్ దగ్గర నడుము విర్రగొట్టి అరెస్ట్ చేసావు చూడు. ఆ రోజు మా ప్రసాద్ గారు నాకు ఫోన్ చేసి అబ్బో నీ గురించి అసలు చెప్పాడు. అక్కడేంటి ప్రతి చోట ఇదే గొడవ, మరుసటి రోజు ట్రాన్స్ఫర్. అయ్యా వాడిని ఫ్యాన్ అమ్మా. చూడు నీ యాక్టివిటీస్ అని వాడక ఆల్బమ్ తయారు చేశాడమ్మా. నువ్వు ఎప్పుడు ఎక్కడ ఏ క్రిమినల్ ఎలా ట్యాకిల్ చేశావు, నీ ఇమోషన్స్ ఆపరేషన్స్ అన్ని డీటెయిల్స్ పేపర్ కటింగ్స్ తో సహా రాష్ట్రపతికి కూడా ఒక ఫైల్ సబ్మిట్ చేశావు. వాడికి నువ్వంటే ప్రాణమమ్మా. వాడు నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడమ్మా. ఆవిడ గారంటే ఎవరనుకుంటున్నావే? ఆడేదో అమ్మాయి గారు ఫ్యాన్ అని చెప్పడానికి వచ్చాం గానీ డైరెక్ట్ గా పెళ్లికి వెళ్ళి ఇంకేటేస్తున్నావే. ఈ ఎరిబాబులు దాని మాట ఏం పట్టించుకోబాకమ్మా. అసలు ఆడు మిలిటరీలోకి వెళ్ళిపోవాలని
దీనికేమో ఆడు పెళ్లి చేసుకోవాలని. వీళ్ళిద్దరి మధ్యన మెచ్చే మాట ఒకటి చెప్పా. ఒరే నువ్వు మీ అమ్మ చెప్పినట్టుగా పెళ్లి చేసుకో, కానీ మీ ఆవిడ ఒప్పుకుంటేనే మిలిటరీలో చేరు అంత ఏ ఆడ ఒప్పుకుంటుందమ్మా మొగుడిని మిలిటరీ పంపడానికి? ఒప్పుకోదమ్మా. ఎందుకు ఒప్పుకోదు? భర్త అంత గొప్ప నిర్ణయం తీసుకున్నాక ఏ భార్య అయినా సమర్థిస్తుంది కానీ కాదందు. ఏమి కాళ్ళ దగ్గరికి వచ్చిన సంబంధం కాదనకే. అవునే, నాకు కూడా సంబంధం బాగుందనిపిస్తుంది. ఒత్తరుకు డొప్పేసుకో. ఆగు, బాగుంది. ఈ పసుపు కుంకాలంటే మొదటిసారి అమ్మాయి దగ్గరికి వస్తున్నాం కదా, కోడల దగ్గర కొట్టి చేతులతో వెళ్ళకూడదని. ఇదేంటి సిద్ధాంతి? చీర పసుపు కుంకాలు కోళ్ళలోని వరుసలు కలిపేస్తుంది. ఆ పిల్ల ఏమనుకుంటది? కొడితే బోండం బయలుపోతుంది. ఆగండి, చూడండి, మీ అబ్బాయితో నేను మాట్లాడాలి. ఎల్లుండి 10 మా ఇంటికి రమ్మని చెప్పండి. బా, కాస్త ఆడపిల్లలాగా మాట్లాడివే, పెద్ద ఆఫీసర్ లాగా ఆర్డర్ చేస్తున్నావు. పోలీస్ ఆఫీసర్ కదా, తన అందరినీ ఇంట్రాగేట్ చేయొచ్చు కానీ తన్ని ఎవరు ఇంట్రాగేట్ చేయకూడదు కదా. ఎస్, ఎల్లుండి 10 o'clock. అలాగే. హలో సార్, ఆ శేషు గారి కోమా డ్రామా తెలుసా కూడా ఇంకా ఆలస్యం ఎందుకు? వెంటనే వాడిని మెజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేస్తాను, పర్మిషన్ ఇవ్వండి. ఈ స్టేజ్ లో ఈ డిసిషన్ తీసుకోవడం అంత అవసరం అంటారా? అవును సార్. మీ ఇష్టం. ఇన్ఫర్మేషన్ ప్రకారం శేషుకు సెక్యూరిటీ ప్రాబ్లం చాలా ఉంది. మీరు రిస్క్ తీసుకుంటారంటే మాకు ఓకే. ఆ సిబిఐ లేడీ ప్లానింగ్ కాదు కానీ మనకు మాత్రం మంచి హెల్పింగ్ అయిందిరా. అని జడ్జి దగ్గర తీసుకెళ్లే లోపే మధ్యలో మనం తెలియకుండా నొక్కేయండి అని ఇక్కడ తీసుకురని చెబుతా వేసేద్దాం. రేపు ఆవిడాన్ని కోర్టుకు తీసుకెళ్ళినప్పుడు మధ్యదారులోంచి ఆడిని మనం కొట్టుకొచ్చేద్దాం. ఆ తర్వాత ఆడుండే సోట్ని మనం లీక్ చేద్దాం. మనమే సేవింగ్ చేసినట్టు ఆవిడకి కలరింగ్ ఇద్దాం. ఈ జర్కుతో మనకు ఆవిడ బెండ్ అయిపోద్ది, మన లైన్ క్లియర్ అయిపోద్ది. ఎలా ఉంది మనం మాయాబజార్? పాతాలపై ఉంది. ఎంతవరకు ఎలకబొక్క దగ్గర కూర్చున్నాం, ఇప్పుడు ఎలుగు బండికి జడేస్తున్నాం. ఎందుక కింద కొంచెం అదురుతుంది. సరే కానీ ఏంటి అర్జెంట్ సార్. ఇంకా నయ్యం ముందర చెప్పు, దారులు ఆపి దుకాణం ఎట్టలేదు. తొందరగా వెళ్ళి దులిపేసుకురా, మళ్ళీ ఫైర్ బ్రాండ్ గారు వస్తారు. అందరికి తొందరగా మేమే ఖాళీగా తెరుచు కూర్చున్నాం. ఎవరా మీరు? చిన్నప్పుడు గోలాటి ఫ్రెండ్స్ కదా, మండేలు చేసి అంబులెన్స్ డ్రైవర్ నువ్వే కదా. అందుకే చిన్న పార్టీ చేద్దామని పిలిచాం. వేసి చెప్తాను. తణుకులో ఎలా వేసి వాడు బాబాయ్ ఇడికి పొడుగబెట్టి నోట్లేసారు. వీడు ఇంకా రాలేదేంటి? జలయజ్ఞం గాని చేసేస్తున్నాడా? ఎవ్రీథింగ్ ఓకే? ఓకే. ఏం ఓకే? డ్రైవర్ రెడీ. వాటర్ అన్లోడింగ్కి వెళ్ళాడు. బి అలర్ట్. అలర్టే. ముందొచ్చిన పళ్ళు కంటే వెనకాలొచ్చిన మేసాలు గొప్పయ్యా. మేడం, ఈ ఆసుపత్రిలో గాని మీ స్టేషన్ లో గాని ఏదైనా పన్ను టిప్పించండి అయ్యా. ఓ పని చేయి. ఈ పని చేయి, నాకు సరగ్గా ఉంది. Hurry up. నన్ను రక్కించావే బాబు, మా ఫైర్ బ్రాండ్ ఏ వచ్చా. క్షణమైనా ఏమైనా జరగచ్చు. బి అలర్ట్. ఎస్ మేడం. నో హెసిటేషన్. రూట్ షుడ్ బి క్లియర్. ఓకే? ఎస్ మేడం. టేక్ కేర్. అంతా ఓకేనా? అంతా ఓకే మేడం. ఏంటి ఓకే? బి అలర్ట్. డు అలర్ట్. Yes, madam. కమ్ ఆన్. దొవళ్ళు అరిగిపోతారా? ఓ మెల్లెట్టేస్తున్నావు. ఏంటి జలయజ్ఞం ఇంకా పూర్తవలేదు? ఇంత late ఏంటి? వచ్చేస్తున్నాడు మేడం. అయ్యా ఇక్కడే ఉన్నాడు. టైం అవుతుంది సార్. మేడం, ఏదైనా పని పని లేదు, ఏదైనా ఉండవా? నా పని పోయేలా ఉంది. చిన్న పనైనా పర్లేదు సార్. నీకు డ్రైవింగ్ వచ్చా? ఓకే మానం తప్ప అన్ని నడిపేస్తామండి. ఎక్కేయ్, అంబులెన్స్ ఎక్కేయ్. Alright. మా డ్రైవర్ రెడీ, పెట్రోల్ రెడీ. తొందరగా ఎక్కించండి, టైం అయిపోతుంది. రెడీ మేడం. ఓకే, లెట్స్ మూవ్. ఏయ్, ఆ కార్ అటెండి. కమ్ ఆన్, హరీ అప్. ఓపెన్ ద గేట్. ఏంటిది? ఊరుకో. ఊరుకోవడం కాదు, ఉరికేస్తాను. ఇప్పుడయ్యా ఈ రాతారు దొంగలు ఎవరని? మనమే అటాక్ అనుకుంటే ఈ అటాక్ మీద అటాక్ ఏంటని. ఈ గొడవలోనే మనం అది శేషుగా నొక్కేయాలంతే. మీరెవర్రా? నేను ఆడి కోసం వచ్చే మధ్యలో నీ గొడవ ఏంటని? అసలు ఫైటరా డ్రైవరా? నాకు ముడ్డు వచ్చేస్తుంది కానీ అడుగు ముందు కట్టలే. You leave him. Hey, run.
bloody scoundrel. I'll not spare you the next time. Shoot you, rascal. ఎక్కడ డ్రైవర్? మొక్క మాట వస్తుడండి, పని చేసుకుపోవడం తప్ప మొక్కను చూపించడం. Night in my dreams, that is how I రే కట్టడాయ్. హాయ్ హాయ్. ఏంటయ్యి? ఏంటా పేపర్లు? నా ఫ్యామిలీ రాతలు ఆ. కోతలు. ఆ? రాతలు కోతలునా? ఏంటై చూపించు. ఏయ్ రేక్, ఏది చూడండి చూడండి. నా పర్మిషన్ లేకుండా ఎప్పుడు ఈ పేపర్స్ చూడకూడదు. చూస్తే నా మీద ఒట్టే. టట్టడాయ్. ఎలా ఉంది? వావ్. వారవ్వా, అదిరింది. దీనంత గ్లామర్ దొరికితేనే ఇది పెట్టాలని దాచించా. దీనికి మించిన గ్లామర్ దొరికింది కాబట్టే అక్కడ కొట్టింది ఇక్కడ పెట్టా. నెక్లెస్ పెట్టావు కానీ నెక్ కి కిస్ పెట్టలేదే. సంజే. What is this get up? ఆ రాజగడ్ బ్యాచ్ నా చేత యాసం కట్టించారు. రాజా, భయపెట్టి మరీ కట్టించారు. ఎందుకు భయపెట్టావు? మొన్న అంబులెన్స్ డ్రైవర్ ఉద్యోగం ఇప్పించే మ్యాటర్ లో ఇరుక్కున్నాను. అది నా ప్లాన్ వాడికి ఎలా తెలిసింది? మీరు చెప్తున్నప్పుడు మీతో టీ తాగి మరీ అన్నాడు. Is it? మొత్తానికి మన రంగు ఆడికి తెలిసిపోయింది. ఆ రంగుల్లో మీరు కలిసిపోయారు. రంగుకి రంగుకి మధ్యలో బొంగులో నేను మిగిలిపోయాను. అసలు ఈ రంగులు ఎవడ కనిపెట్టాడో కానీ ఛూ అని ఆడి మీద రంగుల్లో రంగోలి ఉమ్మెయ్యాలి. మొత్తానికి శీతాకాలంలో చుట్టుకోవడానికి కోటి మిగిలి. क्या रे मैं तेरे को समझाया ना अबू धाबी में प्लान करता हूँ క్యాష్ క్యాష్ 5 లక్షలు. 5 లక్షల నేను అడిగింది 5 కోట్లే దట్ టు గోల్డ్ మా క్యాబినెట్ డిసైడ్ చేసింది అంతే. నేను చెప్పిన డీల్ చెప్పినట్టు జరిగితేనే మీకు ఆ సిమ్ కార్డ్ దక్కేది లేదా నేదుంగా ఏంటి సిమ్ము కార్డులు ఇవ్వవా? తుడిసి సంకలో పెట్టుకో నాని రీఛార్జ్లు అవుతాయి. ఏయ్! ఏయ్! నీలాంటి పోస్ట్ కార్డు గాలతో నా కాళ్ళు ముళ్ళు చాలా సార్లు తీసుకున్నాను రా. ఉల్లిపోయినాయలా క్యా ఉల్లి? నీ సిమ్ కార్డులతో మాకు పని లేదు. ఏదో ఎన్నాళ్ళు నువ్వు జాగ్రత్తగా అట్టే పెట్టావు కాబట్టి, నీ కష్టం ఉంచుకోవడం మంచిది కాదు కాబట్టి నీకు ఇదైనా పడేద్దామని వచ్చాం. అది రెంటే అనుకో, డొనేషన్ అనుకో, నీ ఇష్టం. రైట్ మరి అయిదేతా రేకుతా. రేపు పొద్దున 10 గంటల లోపల నువ్వు వచ్చి నా కాల్లో ముళ్ళు తీసి ఆ సిమ్ములు ఇచ్చి క్యాష్ అట్టుకెళ్ళిపో. అలా జరగలేదనుకో నా ఒంటి మీద ఎంట్రుకు రాలిపోయింది అనుకుంటా. సిమ్ కార్డ్ తో కిసి కీమత్ పే नहीं రేయ్, ఆ సిమ్ కార్డులు మొల్ల తాయితరా కట్టించుకో. రేపు పొద్దున ఆడే వస్తాడు రండిరా. అసలు విషయం వాడితో చెప్తే రేపేంటి ఈ రోజే కుక్కలా ఇక్కడికి వస్తాడు. నేను వెళ్ళి చెప్తా. ఏం చెప్పేది? అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చారా? రేపు ఆ మండల శేషుని మన ఇన్ఫ్లుయెన్స్ తో బెయిల్ మీద బయటకు తీసుకొస్తున్న విషయం వాడితో చెప్తే 5 కోట్లు కాదు 2కి వస్తాడు. ఇంకా మాట్లాడితే 1కి వస్తాడు. ఫ్రీగా వస్తాడు. నేను వెళ్ళి చెప్తా. వెళ్ళి చెప్పు, ఆ రివర్స్ లో వేస్తాడు. కనీసం ఆ గదిలో ఉన్న స్వీట్ వాయిస్ తోనే చెప్పొస్తా. దాన్ని గోకటానికే నువ్వు ఇక్కడికి వచ్చావు నాకు తెలుసు. పదరా. ఆ బెయిల్ రేయ్, ఇది ఆడు ఎన్నాడంటే మన బతుకులు చేపల చెరువులు అయిపోతాయి. నేను తీసుకెళ్ళండి రా. రత్నప్రభ మీరు ఆ శేషుగాడిని పట్టుకుంటారని లేదా రిజైన్ చేస్తానని మీడియా ముందు కమిట్ అయ్యారు. మీరు రిజైన్ చేస్తానని చెప్పిన డేట్ 2 రోజులు ఉంది. సో వాట్ నెక్స్ట్? ఓకే సార్, ముందు మాసరే బ్యాచ్ ని అరెస్ట్ చేసి ఇంట్రోగేట్ చేయాలి. పర్మిషన్ ఇవ్వండి. వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ కి సాక్ష్యం ఏంటి? వీళ్ళకి ఈ హత్యకి సంబంధం ఉంది. ఇది ప్రూవ్ చేయలేకపోతే నేను ఇమీడియట్ గా రిజైన్ చేస్తాను. వాళ్ళను ప్రూవ్ చేయడం కాదు మేడం, ముందు మీ రిజిగ్నేషన్ తేలాలి. ఎస్, రేపే డెడ్ లైన్ పెట్టింది బాబాయ్. చాలా మంచి రోజు. ఆ? అవును, ఆవిడ రిజైన్ చేసే ఆఫీసరే కాదు, ఆంధ్రప్రదేశ్ లో ఒక ఆర్డినరీ లేడీ. అప్పుడు ఆవిడతో నీ మ్యారేజ్ కలెక్షన్ గురించి లీకింగ్ చేస్తాం. వెంటనే కేసులు కూడా మానేసి సూట్ కేసు చుట్టుకొని తిన్నగా మన ఇంటికి వచ్చేస్తుంది. ఇంకా ఆవిడ అరెస్టులకి రెస్ట్, మన ఇంట్లో హౌస్ అరెస్ట్. అవును, అప్పుడు దొంగోడి పెళ్ళని స్టోరీ దొంగ కాపురంగా మారిపోద్ది. అప్పుడు ఆవిడ నీకు దొంగోడి పెళ్ళం, నాకు దొంగ వదిన, మీ పిల్లలకి దొంగ తల్లి, నువ్వు ఒక దొంగ తండ్రివి. ఇంకా ఆలోచిందేనుగా, నువ్వు వెంటనే గృహ ప్రవేశానికి ఒక మంచి ఆవుని కొట్టుకొచ్చాయి. అడ్డెలాగున్నా పర్వాలేదు, తాకు మాత్రం తిన్నగా ఉండాల. తనను తాళి కట్టిన భార్యగా నేనెప్పుడు చూడలేదు. ఓ గొప్ప పోలీస్ ఆఫీసర్ గాని గౌరవించాను. తను ఓడిపోకూడదు, నేను ఓడనివ్వను. రేపు తను రిజైన్ చేసే లోపు ఈ కేసుకు సంబంధించిన బలమైన సాక్ష్యాన్ని సంపాదిస్తా. అదా శేషిగాడి చేతే కక్కిస్తా. బెయిల్ బెయిల్ రేయ్, మనకు బెయిల్ ఓకే అవుతుంది. ఇంకా మర్యాదగా చూసుకోండి, లేకపోతే మనం బయటికి వెళ్ళాక మీరు ట్రాన్స్ఫరింగ్. రేయ్, పోలీసు వాళ్ళ దిష్టి తగిలే ఇక్కడ మొక్కబడట్లేదు. మీరు కిందికెళ్ళి కాపలాగాయండి, పిలుస్తా. అలాగే సార్. పదండి బాబు, బయటకు వచ్చిన తర్వాత ఏం చేస్తాడేంటో. పదండి. సర్దాలామా ఎలా ఎలా
ఇక్కడ ఒక్క నర్సు బాగాదు. ఆసుపత్రి అంటే కొంచెం కలర్ఫుల్ గా ఉండాలి, లేకపోతే ఆడొస్తాడు. మిగిలిపోయింది అర్థం కావట్లేదు. సల్లడి కానీ మన అయిపోయినట్టే. బాబాయ్ బయట అదిరిపోయింది. షూట్ చేసానా? అమ్మాయి, మనం తీయాల్సిందే అని చెప్పే సాక్ష్యం బయట కాదు. నా సింకాళ్ళు ఎక్కడ? ఎవరా? బయట ఎంత హడావిడిగా ఉంది. వీడు చూస్తే చచ్చేలా ఉన్నాడు. వెంటనే వీడి చేతి నిజం చెప్పించాలి. నువ్వు చూచారా బాబు? నువ్వు నిజం చెప్పరా నాయనా? చెప్పరా, నువ్వు చేసిన హత్య వెనకాల ఎవరున్నారో చెప్పరా శశు, చెప్పు చెప్పరా. రియల్ ఎస్టేట్ గొడవల్లో కేసీ చౌదరిని చంపడానికి మాసరయ్య నాకు డబ్బిచ్చాడు. నేనే చంపాను. మాసరయ్య చాలా మందిని నాతో చంపించాడు. నా సిమ్ కార్డ్స్ లో వాళ్ళ పేరు శశు. శ్రీవారు ఎవడో ఫోన్ లో మ్లేచ్ఛ భాషలో ప్రేలుతున్నాడు. ఎవరాదే? ఇది నేను మీకు చేసే లాస్ట్ కాల్. బెయిల్ మీద వాడిని బయటికి తీసుకొచ్చి ఎస్కేప్ అవుదాం అనుకున్నారా? అందుకే వాడిని నేనే ఖతం చేశాను. ఇంకా మీకు మిగిలింది ఆ సిమ్ కార్డ్స్ ఒకటే మాసరయ్యా. సాయంత్రం దాకానే టైం. నేను అడిగిన పేమెంట్ తో రండి, లేదా మేం దుబాయ్ వెళ్ళిపోతున్నాం, మీరు అక్కడికి రావాలి. అయ్యా, శేషుగాడు చనిపోయే ముందు వాడి దగ్గర ఎవరో మరణ వాంగ్మూలం రికార్డ్ చేశారు. నువ్వెంత లక్కీరా, నీకు వాడు చేయి తగిలింది. ఇవన్నీ రాసుకోవటమేనా? నువ్వు వాడి చేతిలో చచ్చిపోయింటే బాగుండేదిరా. వచ్చే జన్మలో నువ్వు పిచ్చి కుక్కగానైనా పుట్టి విశ్వాసంగా బతికేవాడివి. రాజ్, నేను నీతో దొంగాటాడాను. నువ్వా పోలీస్ ఆవిడ్ని దొంగ పెళ్లి చేసుకున్నావు. మేమిద్దరం ఒకేసారి నీతో దొంగ పోలీస్ ఆటాడితే ఎలా ఉంటుంది? ఎక్కడికి? वो मासराय बच्चन को मारने को ఏదో డిసైన్ చేశారని తెలిసింది. మనల్ని ఎవరు గుర్తుపట్టకుండా ఇక్కడ నుంచి వెంటనే దుబాయ్ వెళ్ళిపోవాలి. ఎయిర్పోర్ట్ లో అంతా రెడీ. మన మూమెంట్ ఎవరికి తెలియకూడదని ఆటో ప్లాన్. రాజ్ ని చూడకుండానే వెళ్ళిపోతున్నాను. ఒక్కసారి రాజ్ ఇంటి దగ్గర నుంచి పోనీరా, బయట నుంచి అయినా చూస్తాను. తీసుకెళ్ళరా, లేదా ఆటోలో చురికేసి రాజ్ దగ్గరికి వెళ్ళిపోతాను. సంజయ్, హలో. చూడండి రత్నప్రభు గారు, తొందరపడి మీరు మీ జాబ్ కు రిజైన్ చేయకండి. వాట్? మీరు కేసు గెలవడానికి కావలసిన బలమైన సాక్ష్యం ఆ శేషుగాడి మరణ వాంగ్మూలం నేను సంపాదించాను. హూస్ దిస్? మీరు గంధర్వుడు అనుకుంటారు, నేను మీ అభిమాని అనుకుంటాను. మీలాంటి సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ తొందరపడి రిజైన్ చేయకూడదు. అందుకే మీకు కావలసిన సాక్ష్యాలు మరికొద్ది నిమిషాల్లో మీ ముందుంటాయి. दिस देश में गंगा बहती नहीं है, బాంబు బహती है. అయినా దుబాయ్ గడి కోసం, ఆయిల్ రాణి కోసం మనం వ్యాన్ బాంబు ప్లాన్ చేస్తే వాళ్ళిద్దరట్ట జాయిన్ అయ్యారా? అయ్యా అయ్యా అయ్యా, అబుగాడు పోయాడు. రేఖ పరిస్థితి క్రిటికల్ గా ఉంది. ఆ దొంగ పోలీసు సేఫ్, కానీ అన్కాన్షియస్ లో ఉన్నారు.
సెక్యూరిటీ టైటింగ్ చేసినట్టు కొంత ఇలా తోచారు. అవును, ముగ్గురిని ఒకే గదిలో పెట్టారట్రా, విడివిడిగా పెట్టచ్చు కదా. ఐసీయూ అంటే అంతే మరి, పైకో కిందకో తేలేంత వరకు అందరు ఒక దగ్గర కుక్కేస్తారు. రాక ముందు లేస్తే మనోడిని చూస్తుంది పర్లేదు, మనోడు ముందు లేచాడు అనుకో ఇద్దరిని చూస్తాడు ఇబ్బంది లేదు. కానీ సిబిఐ ముందు లేచిందనుకో మనోడు చూస్తుంది గుర్తుపడుతుంది, మొత్తం అంతా గోల్మాల్ గోంగూర పచ్చడి అయిపోతుంది. అసలు ఆ రోజు పెళ్లి మండపంలో దూరి ఆ మాసరాయి కొడుకు బదులు ఆ సిబిఐ మెడలో మనోడు తాలికట్టాడు చూడు, అప్పటి నుంచి వీడికి కష్టాలు స్టార్ట్ అయ్యాయి. ఆ తెంగోడు పడాల్సిన కష్టాలని మనోడు పడుతున్నాడు. ఏదేమైనా సరే మనోడు తప్పించడానికి మనం సిద్ధంగా ఉండాలి. నాలుగు పిల్లడికి నేను చెప్తాను. వాడే వీడా ఆ జంపింగ్ పెళ్లి కొడుకు.